పంచాయతీ ఎన్నికల పోటీలో సత్తా చాటుతామంటున్నారు యువత. మొదటి, రెండో విడత నామినేషన్లలో ఎక్కువ మంది యువకులే నామినేషన్లు వేశారు. గ్రామాల అభివృద్ధిలో భాగమయ్యేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు పల్లె రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో ఎక్కువ భాగం యువతవే. స్టేట్ ఎలక్షన్ కమిషన్కు వచ్చిన లెక్కల ప్రకారం 2 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు వేసిన వారిలో 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారే 73% ఉన్నట్లు తేలింది. ఇది గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ఇస్తున్న బలమైన సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. సర్పంచ్ రేసులో ఉన్న వారిలో 62% మంది, వార్డు సభ్యుల స్థానాలకు 78% మంది యువతీ యువకులు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావంతులు, ఉన్నత చదువులు చదివిన వారు పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే కాకుండా సామాన్య కుటుంబాలకు చెందిన యువత నామినేషన్లు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, రెండో విడత నామినేషన్ల డేటా ఈ కొత్త ట్రెండ్కు అద్దం పడుతోంది. ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లో 4236 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లలో 85,000 మంది అభ్యర్థులు 30 నుంచి 44 ఏళ్లలోపు వారే. అంటే మొత్తం నామినేషన్లలో 79% ఉన్నారు. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లోని 4333 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లలోనూ అత్యధికంగా 40 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారు. ఇందులోనూ సర్పంచ్, వార్డు సభ్యులకు 1,00,000 వరకు నామినేషన్లు రాగా 76% యువతవే ఉన్నాయి. గ్రామాల్లో పెరిగిన రాజకీయ చైతన్యం, సోషల్ మీడియా యువతను ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు సర్పంచ్ బరిలో నిలిచారు. గతంలో వార్డు సభ్యుల ఎన్నికలను పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి వార్డులోనూ యువత పోటీకి దిగుతుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉన్నత చదువులు చదివిన వారు, ఐటీ ఉద్యోగులు సెలవులపై వచ్చి మరీ నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఎంబీఏ చదివిన యువకుడు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్గా నామినేషన్ వేశాడు. వరంగల్ జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఒకరు వార్డు సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు. 2 విడతల్లో 9,000 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున యువత నామినేషన్లు వేశారు. గత 2-3 దశాబ్దాల పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో యువత నామినేషన్లు దాఖలు చేయడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ పదవి కోసం 22,330 మంది బరిలో నిలిచారు. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే 37,440 స్థానాలకు 85,428 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సగటున ఒక్కో సర్పంచ్ పదవికి 6 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఈ సంఖ్య 10కి పైగానే ఉంది. వార్డు సభ్యుల స్థానాలకు గతంలో ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఈసారి ఆ పదవులకు కూడా యువత పోటీకి సై అంటుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫై చేసిన 4,332 గ్రామ పంచాయతీల్లో 2 రోజుల్లోనే 12,479 మంది సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు వేశారు. ఇక వార్డు సభ్యుల స్థానాలకు 30,040 నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో మొత్తం సర్పంచ్ నామినేషన్లు 20,000 మార్కును దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది.